బేసికలీ ఎముకల పటుత్వానికి కాల్షియము, ఫాస్ఫరస్ అనే 2 మినరల్స్ చాలా అవసరం. ఈ కాల్షియము, ఫాస్ఫరస్ లెవెల్స్ బోన్లో సరిగ్గా ఉన్నంత వరకు ఎముకకి సరైన స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. సో ఈ కాల్షియము, ఫాస్ఫరస్ తగ్గిపోయినప్పుడు ఎముకలు బలహీనంగా తయారవడం, దానివలన బోన్ పెయిన్ రావడం, అంటే ఎముకల్లో బాగా నొప్పి ఉండడం, ప్లస్ ఒక్కోసారి ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి. ఎందుకంటే ఎముకకి సరైన స్ట్రెంగ్త్ లేనప్పుడు ఫ్రాక్చర్స్ అవడం వలన పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బేసికలీ ఈ కండిషన్ని మనం 2 విధాలుగా విభజించవచ్చు ఎముకల వీక్నెస్ని. ఒకటేమో ఆస్టియోపోరోసిస్, ఇంకోటి ఆస్టియోమలేసియా అని. ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది అని అంటే ఎముక శాతం తగ్గిపోతుంది కంప్లీట్గా. మినరల్సే కాకుండా మిగతా ఏవైతే కొలాజన్, ప్రోటీన్ ఏవైతే బేసిక్ స్ట్రక్చర్కి అవసరమో అవన్నీ తగ్గిపోవడం వలన ఎముక బలహీనంగా తయారయ్యి ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాము. ఇంకో కండిషన్ ఏమిటంటే ఆస్టియోమలేసియా. ఆస్టియోమలేసియాలో ఏమవుతుందనంటే ఓన్లీ కాల్షియము, ఫాస్ఫరస్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ఉంటాయి. జనరలీ ఇది ఎందుకు వస్తుంది అంటే విటమిన్ డి లోపం వలన వస్తుంది ఆస్టియోమలేసియా. ఈ కండిషన్లో ఫ్రాక్చర్స్తో పాటుగా ఒక్కొక్కసారి చాలా బోన్ పెయిన్ కూడా ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఒళ్ళు నొప్పులతోనే బాధపడుతుంటారు. దీనికి మెయిన్ కారణం ఎముకల్లో సరైన స్ట్రెంగ్త్ లేకపోవడం వలన. ఈ ఆస్టియోపోరోసిస్కి కారణాలు చూస్తే ఇది ముఖ్యంగా మనము ఆడవాళ్ళలో చూస్తుంటాం. ఎందుకంటే మీనోపాజ్ దాటిన తర్వాత శరీరంలో వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ వలన ఎముక పటుత్వాన్ని కోల్పోతుంది. అది కాకుండా కొన్ని వేరే కండిషన్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకోవడం వలన, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతంతో బాధపడుతున్నా సరే, అండ్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ కూడాను ఈ బోన్ స్ట్రెంగ్త్ అనేది క్రమేణా తగ్గిపోతూ వస్తుంది. సో ఈ ప్లస్ ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్కువగా స్మోకింగ్ చేయడం వలన, ప్లస్ ఆల్కహాల్ తీసుకోవడము, డయాబెటీస్, లివర్ డిజీజ్, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడాను ఎముక పటుత్వం అనేది లోపిస్తుంది. రోజు తినే ఆహారాల్లో ఉన్న సోయా బీన్స్, వైట్ బీన్స్, ప్లస్ పాలకూర, పచ్చి ఆకుకూరలు, కొన్ని నట్స్ అంటే ఇప్పుడు ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, లేకపోతే బాదాము, ఇలాంటి నట్స్లో కూడాను కాల్షియం సరైన మోతాదులో ఉంటుంది. స్మోకింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్ ఆపేసేయాలి. ఎందుకంటే స్మోకింగ్ వలన డైరెక్ట్గా బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వీలైనంత వరకు తగ్గించి మోడరేషన్లో తీసుకోవాలి. ఒకవేళ స్టెరాయిడ్ థెరపీ ఏవైనా తీసుకుంటున్నారనుకోండి ఏదైనా కండిషన్కి, సో ఆ స్టెరాయిడ్ థెరపీ వలన కూడాను బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళలో ఎక్స్ట్రా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అది కాకుండా రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అంటే కీళ్ళవాతంతో బాధపడే వాళ్ళు కూడాను సరైన మోతాదులో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వలన వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయగలుగుతారు.